మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కొచ్చాం. వింటేజ్ కార్స్. చూసారు కదా వింటేజ్ కార్స్. ఈ వింటేజ్ కార్స్ చూడొచ్చు ఇక్కడ. ఇది బెంజ్ కారు. ఆల్మోస్ట్ 1963 కార్ ఇది బెంజ్. ఇది చూడండి డోర్ చూస్తే ఇది మనకి రివర్స్ డోర్ ఉంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసేటట్టు కాకుండా బ్యాక్ సైడ్‌కి ఆ టైంలో ఈ డోర్ ఇలా ఉండేది. ఇక చూడొచ్చు రైట్ సైడ్ డ్రైవింగ్ ఇది చూస్తే. హారన్ నెక్స్ట్ స్టిల్ ఇవన్నీ రన్నింగ్ కండిషన్‌లోనే ఉన్నాయి. ఇక్కడ రన్నింగ్ కండిషన్‌లోనే తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. చూడొచ్చు డీజిల్ కార్స్. ఇక్కడ చూడొచ్చు రన్నింగ్‌లో తీసుకొచ్చిన కార్స్ ఇక్కడ పెట్టి పీస్ చేశారు. ఈ కార్ బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ బెంజ్ సింబల్. ప్లస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ స్టెప్నీ కూడా ఉంటది. ఓకే. నెక్స్ట్ ఈ కార్ ఏంటి ఆల్ఫా రోమియో. ఆల్ఫా రోమియో మిలానో. ఇది కూడా 1960s కార్ ఇది. చూడొచ్చు. మన ఇండియాలో ఇప్పుడు లేవు కదా! ఇప్పుడు కూడా ఓల్డ్ 1950s ఆ టైంలో కారు. ఇక్కడ చూడొచ్చు మీటర్స్ చూడొచ్చు ఇక్కడ. మీటర్స్ ఉన్నాయి. గేర్ చూడండి. గేర్ రాడ్, గేర్ అనేది కూడా ఇది లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంది. ఇందాక దాంట్లో రైట్ సైడ్ ఉంది ఇందాక కార్‌లో. ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ బ్రిటిష్ టైంలో కార్ అనుకుంటాను. బట్ కార్ అయితే కంజెస్టెడ్ ఉంది. అప్పట్లో ఇదే కంఫర్ట్ ఇదే ఈ ఫెసిలిటీ ఉన్నదే ఎక్కువనమాట అప్పుడు. బట్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మనం. ఆల్ఫా రోమియో మిలానో. ఎంఆర్‌సి అని ఉంది. ఏమో మనం అనుకోవడం అయితే మద్రాస్‌ది అయ్యుండొచ్చు కారు. ఎంఆర్‌సి. ఇప్పుడు నెక్స్ట్ కార్‌కెళ్దాం చూద్దాం రండి. ఇది మనకు తెలిసిన కారే. మినీ కూపర్. మనం చూడొచ్చు మినీ కూపర్ కారు. ఇది కూడా చూద్దాం లోపల చూద్దాం. చాలా చిన్న కారనమాట. చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నది. ఆల్మోస్ట్ స్టీరింగ్ ఇవంతా కూడా కొంచెం పెయింట్ చేసినట్టున్నారు. రీపెయింటింగ్. బ్యాక్ సైడ్ చూద్దాం రండి. బ్యాక్ సైడ్ అయితే చాలా క్యూట్ ఉంది చూడండి. చిన్నదుంది. అప్పట్లో కూడా ఇప్పుడు ఎలాగ బ్యాక్ సైడ్ ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే క్యూట్‌గా ఉంది బ్యాక్ సైడ్. బట్ డిజైన్ స్లోగా చేంజ్ చేసుకొచ్చినా అది అప్పట్లో బ్యాక్ సైడ్ ఉన్నట్టే, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నట్టే అప్పట్లో కూడా ఉండేదనమాట. మనం ఇక్కడ చూడండి డీజిల్ పోయడానికి ఇక్కడ డీజిల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ డీజిల్‌కి. ఇదొచ్చి చాలా ప్రీమియం కారు. ఆస్టన్ హెయిలీ. ఇది ఆల్మోస్ట్ బ్రిటిష్ టైమ్‌ది. మనం చూడొచ్చు. ఇది బ్రాండ్ ఆఫ్ బ్రిటిష్ అని కూడా ఇక్కడ ఉంది బ్యాడ్జ్. ఇది కూడా మనకి లెఫ్ట్ సైడే ఉంది డ్రైవింగ్. ఇది కూడా చూడొచ్చు మనం ఎక్స్‌యూవీ 700లో ఇప్పుడు ప్రెజెంట్ డోర్ ఓపెనింగ్‌కి ఏదైతే వాడుతున్నారో సేమ్ అదే వాడుతున్నారిక్కడ. సేమ్ అలాగే ఉంది డోర్ ఓపెనింగ్‌కైతే. బట్ ఇది కూడా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంది. ఒకసారి లోపల చూద్దాం రండి. పునీత్ రాజ్ కుమార్ గారు కూడా వాడారంట ఇది ఆయన సినిమాలో. లాస్ట్‌లో జేమ్స్ సినిమాలో కూడా ఈ అన్ని కార్లు కూడా ఆయన చాలా కార్లు వాడారంట అప్పుడు పునీత్ రాజ్ కుమార్. చిన్నది చూడండి ఇక్కడ ఇంకో డీటెయిల్. చిన్న బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు బ్యాక్ సైడ్ చూడడానికి చిన్నది ఇచ్చాడు ఇక్కడ ప్రొవిజన్. ఇదంతా కూడా రన్నింగ్ కండిషన్‌లోనే ఉన్నాయి. ఈ లోగో ఇది కర్ణాటక వింటేజ్ క్లాసిక్ కార్స్ క్లబ్‌లో ఈ కార్ ఓనర్ అనమాట. ఆయన మెంబర్‌షిప్ ఉంది. ఇవన్నీ బ్యాడ్జెస్. ఇందాక చూసాం బెంజ్ చూసాం కదా! ఆ బెంజ్ కార్ లాగా ఉంది ఆల్‌మోస్ట్. బట్ ఇది కొంచెం స్ట్రాంగ్ బాడీ అంతా కూడా స్ట్రాంగ్ ఉంది. ఇది చూడొచ్చు డోర్ ఓపెన్ చేస్తే ఇది చూడండి ఇక్కడ స్టెప్నీ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇచ్చాడు స్టెప్నీ. ఇక్కడొకటి అటు సైడ్ కూడా ఒకటి ఇచ్చాడు స్టెప్నీ. బట్ డిజైన్‌లోనే బావుంది ఇది చాలా. ఇప్పుడు డోర్ చూస్తే చూడండి ఇది మళ్ళీ బ్యాక్ సైడ్‌కి డోరు. ఫోర్డ్ కార్ ఇది. ఇక్కడ చూడండి టెంపరేచర్ ఆఫ్ ది కార్ టెంపరేచర్ చూడడానికి ఇది మీటర్ ఇచ్చాడు. నెక్స్ట్ స్పీడోమీటర్. సీట్ బ్యాక్ సైడ్ కూడా లావిష్‌గా ఉంది. స్పేషియస్ ఉంది సీటింగ్. బ్యాక్ సైడ్ సీటు ఫ్రంట్ కూడా స్పేషియస్‌గానే ఉంది డ్రైవింగ్. ఇక బ్యాక్ సైడ్ చూద్దాం. ఓకే. బ్యాక్ సైడ్ ఇది. నెక్స్ట్ ఇది చూడొచ్చు మనం క్లోజ్ చేసుకోవచ్చు క్లోజింగ్‌కి ఇది ఉంది. ఇంక డోర్ అంతా. కానీ ఇది బాడీ అంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక్కడ చూసేటప్పటికి హార్న్స్ ఉన్నాయి చూడండి. హార్న్స్ కూడా చాలా స్మూత్‌గా ఉన్నాయి. చాలా మంచి కలర్ రెడ్ కలర్‌లో పెయింట్ చేశారు. ప్లైమౌత్ కార్. ఇది ఇది ఆల్మోస్ట్ 1960s అప్పుడులోది కారు. బట్ ప్లైమౌత్ మనం చాలా రేర్‌గా చూస్తూ ఉంటాం. పైన సింబల్ చూడండి. చాలా బావుంది. ఏరోప్లేన్‌కి ఇచ్చినట్టు మోడల్ ఇచ్చాడు. డిజైన్ కూడాని. ప్లైమౌత్ చాలా. ఇవన్నీ కూడా ఓల్డ్ వింటేజ్ కార్స్. సో, ఇది లోపల చూద్దాము. ఇప్పుడు ఇంకా కార్లు ఎలాంటివంటే జెమినీ గణేషన్ వాడిని, మైసూర్ మహారాజ్ వాడిని అవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ ఈరోజు చూసేది జస్ట్ శాంపుల్ అనమాట. లోపల చూద్దాం లోపల చూడండి ఇది ప్లైమౌత్.
ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఇది చూస్తే ఇక్కడ, ఇక్కడ మనం లోపల ఏదైనా పెట్టుకోవడానికి డాష్‌బోర్డ్‌లో ఫెసిలిటీ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం లైట్స్ అయి ఆన్ చేయడానికి ఇక్కడ మనకి ఫ్యాన్ తిప్పుతాం కదా! ఫ్యాన్ రెగ్యులేటర్ తిప్పినట్టు అలా ఉంది. ఇ ఇటుపక్క చూస్తే ఇది మన వి వైపర్ ఇచ్చాడు. వైపర్ కూడా సేమ్ అలానే ఉంది. ఫ్యాన్ రెగ్యులేటర్ తిప్పినట్టు సేమ్. కూడా డిజైన్. ఇది కూడా చాలా స్పేసియస్‌గానే ఉంది ఇది. ఇది కూడా ఫ్రంట్ చూస్తే. ఇప్పుడు లేటెస్ట్ మోడల్‌లో ఎలా ఇస్తాడో, బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 3 మెంబర్స్‌కి మంచి స్పేసియస్‌గా ఉంది. ఫ్రంట్ సీట్‌లోనే 3 మెంబర్స్ కూర్చోవచ్చు. మనకి ఓల్డ్ అంబాసిడర్ ఉండేది 1980స్‌లో చూసారా? అప్పుడు కూడా 3 మెంబర్స్ కూర్చునేటట్టు ఉండేది. సేమ్ అలానే ఉంది ఇది కూడా. ఇది కూడా చాలా లాంగ్ బాడీ ఉంది. చాలా పెద్ద లాంగ్ బాడీ వచ్చింది. దీనికి స్టెప్నీ అయి కూడా బ్యాక్ సైడే ఇచ్చినట్టున్నాడు. డిఫరెంట్ డిజైన్ ఉంది ఇది. గ్లాస్ చూడండి. షేప్ మొత్తం కూడా కర్వ్ షేప్‌లో వచ్చింది. మొత్తం సైడ్ నుంచి కర్వ్ షేప్‌లో. ఓకే. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కార్స్ చూసాం కదా! జస్ట్. ఇప్పుడు బైక్స్ కూడా చూద్దాం. ఓల్డ్ బైక్స్. ఈ బైక్ వచ్చి బ్రాండ్ వచ్చి ఇండియన్. ఈ బ్రాండ్ చాలా ఓల్డ్. ఆల్మోస్ట్ 1950స్‌ది. వైట్ బైక్. చాలా కంఫర్ట్‌గా ఉందనమాట ఇది. ఇది కూడా పెట్రోల్ ట్యాంక్ అనమాట. 2 ట్యాంకర్స్ ఇచ్చాడు పెట్రోల్ ట్యాంకర్. బట్ ఆ టైంలో డీజిల్ బైక్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది మాత్రం పెట్రోల్‌దే. ఇక్కడ చూడొచ్చు ఇండియన్ బ్రాండ్. బ్రాండ్ వచ్చి ఇండియన్ బ్రాండ్. ఇండియన్ మేడే ఇది కూడా. ఇది ఇది ఓల్డ్ మోడల్ అది. నెక్స్ట్ మనం రాయల్ ఎన్‌ఫీల్డ్ చూద్దాం. రాయల్ ఎన్‌ఫీల్డ్ చూడండి. ఆల్మోస్ట్ 1950స్ బైకే ఇది కూడా. బట్ ఇదంతా కూడా న్యూ లుక్‌లో కనిపిస్తుంది మనకి. ఫ్రంట్ కూడా సీట్ చూడొచ్చు. ఫ్రంట్ చాలా చిన్నగా వచ్చింది. ఇప్పుడు మనం చూడండి ఇది. ఫ్రంట్ ఎంత 1950స్ బైక్స్ అయినా సరే, ఇప్పుడు కూడా కొత్తగా న్యూలాగా అంతా కూడా లుక్ చాలా మంచి మెయింటెనెన్స్ ఉంది. రన్నింగ్ కండిషన్‌లోనే ఉన్నాయి ఈ బైక్స్ అన్నీని. స్టిల్ ఇంకా కొత్త బైక్ ఎలా ఉందో అలాగే షైన్ అవుతా ఉంది. ఇంకా మంచిగా నెక్స్ట్ ఇది చూడొచ్చు. ట్రంప్. ఇది డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్ కాదా? బట్ బ్రాండ్ వచ్చి ట్రంప్. కంపెనీ వచ్చి ట్రంప్. ఇక్కడ చూడాలి దీనికి ఫ్రంట్ కూడా చూడొచ్చు. చాలా హైట్ ఉంది ఈ బైక్. ట్రంప్. ట్యాంకర్ దీనికైతే ఒక ట్యాంకరే ఇచ్చాడు. పెట్రోల్ ట్యాంకర్. బట్ ఫ్రంట్ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. చూడొచ్చు. ఇది కూడా చాలా లాంగ్ ఉంది బైక్. ఇది ట్రంప్ బైక్. నెక్స్ట్ ఇప్పుడు చూడొచ్చు. ఇది హైలైట్ బైక్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది కూడా బ్రాండ్ ఇందాక ఫస్ట్ చూసాం కదా! అది ఇండియన్ బ్రాండే. ఇది కూడా ఇండియన్ బ్రాండే. చూడొచ్చు చాలా ఎక్సలెంట్ ఉంది. మీకు ఇందులో స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ బైక్‌లో గేర్ ఉంది ఇక్కడ చూడండి. సో, అప్పుడు మనకి చేతి దగ్గర కూడా లేదు. నెక్స్ట్ కాలు దగ్గర కూడా లేదు. ఇక్కడే గేర్స్ ఏసుకోవాలి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అలా గేర్స్ ఏసుకొని ఇక్కడ ఉన్నాయి బైక్‌కి. కార్‌కున్నట్టే బైక్ ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా లాంగ్ బాడీ ఉంది చూడండి. వెహికల్ బ్రాండ్ కూడా ఇండియన్. యూ కెన్ సీ ఇండియన్. కలర్ కూడా చాలా బాగుందిది. చూసారు కదా! ఇవి ప్రస్తుతానికి. ఇవన్నీ శాంపిల్. ఇలాంటి మరిన్ని బైక్స్, కార్స్ చూడడానికి స్టే ట్యూన్డ్. సుమన్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.